ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు AMFI సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు. ఈరోజు ఎపిసోడ్లో చిట్టీస్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఇంకా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఏది బెటర్ అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. జనరల్గా మన ట్రెడిషనల్ కొన్ని ఇన్వెస్ట్మెంట్ పద్ధతుల్లో ఆఫ్టర్ గోల్డ్, ఆఫ్టర్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత అందరూ చేసుకోగలిగే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న ఆప్షన్ ఏంటంటే చిట్టీలు కట్టడం. అయితే ఇది ఎంతవరకు పర్సంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ని ఇస్తూ ఉంటుంది, ఇది ఎంతవరకు కరెక్ట్, ఎవరెవరు చేయొచ్చు, దీంతో పాటుగా దీనికన్నా బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా? డెఫినెట్గా అండి, ఉన్నాయా అంటే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే చిట్టీలు వేసేది చాలామంది 20 monthsకి చేస్తారు. చాలా మ్యాక్సిమం ఇండియాలో చిట్స్ రిజిస్టర్డ్ చిట్స్ కానివ్వండి, లేకపోతే అన్రిజిస్టర్డ్ చిట్స్ కానీ ఎక్కువ 20 monthsకే ఉన్నాయి. సో చాలామంది చిట్స్ ఎందుకు వేస్తారంటే ఇమీడియట్గా చిట్టి వేసి వెంటనే పాడుకుందామని వేస్తారు, అంటే ఎమర్జెన్సీకి ఫండ్ కోసం వేస్తారు. సో కొంతమంది, చాలా తక్కువ మంది చివరిలో పాడి వచ్చిన అమౌంట్ తీసుకుందామని వేస్తారు. చాలా ఎక్కువ మంది ఏంటంటే 3 monthsలో 6 monthsలో తీసుకొని ఆ అమౌంట్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే అత్యవసరానికి వాడుకోవడం కానీ దానికోసం వేస్తారు. దీనికి మ్యూచువల్ ఫండ్కి కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మినిమం 5 yearsలో ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే షార్ట్ టర్మ్లో కొద్దిగా ఒడిదొడుకులు ఉంటాయి మార్కెట్లో. ఏమైనా క్రాష్ వచ్చినా కానీ మనకి ప్రాబ్లం కాకుండా ఒక 5 ఏళ్ళు టైం ఉండాలి. అది మంచి ఫండ్లు, అంటే మంచి రిటర్న్ ఇచ్చే ఫండ్లో పెట్టాలంటే. కొద్దిగా లో రిస్క్ ఫండ్లో పెట్టాలంటే 3 ఏళ్ళలో ఉండొచ్చు, కానీ కొద్దిగా మంచి ఫండ్స్, క్వాలిటీ ఫండ్స్, ఎక్కువ రిటర్న్ వచ్చే ఫండ్స్ కావాలంటే 5 yearsలో ఇన్వెస్ట్ చేయాలి. చిట్స్ ఏంటంటే 20 monthsలో షార్ట్ టర్మ్, అది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో అక్కడ ఈ రిటర్న్స్, మార్కెట్ క్రాషెస్ దీంతో సంబంధం లేకుండా దాని బెనిఫిట్స్ దానికి ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ బెనిఫిట్స్ మ్యూచువల్ ఫండ్స్కి ఉన్నాయి. రిటర్న్స్తో కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో వచ్చిన రిటర్న్ చిట్స్లో రాదు. మ్యూచువల్ ఫండ్స్లో 20-25% మనం చూస్తున్నాం లాస్ట్ 5 years రిటర్న్. అంత చిట్స్లో రిటర్న్ వస్తుందంటే అంత రిటర్న్ రాదు. అది ఓన్లీ ఏంటంటే ఒక ఎమర్జెన్సీ ఫండ్. చాలామంది దాన్ని ఎలా యూజ్ చేస్తారంటే, ఏమైనా ఎమర్జెన్సీగా వస్తే, సపోజ్ మనకి ఇప్పుడు అర్జెంటుగా ఒక 10 lakhs కావాలి, మ్యారేజ్ వచ్చింది 3 monthsలో 6 monthsలో మ్యారేజ్ వచ్చింది, అర్జెంటుగా 10 lakhs కావాలంటే మ్యూచువల్ ఫండ్లో సపోజ్ మంత్లీ 10,000 15,000 కట్టినా అది 10 lakhs అవ్వదు. కాబట్టి చిట్ ఏమని ఉంటే దాంట్లో తీద్దామని అనుకుంటారు, తర్వాత చిన్నగా పే చేసుకోవాలనుకుంటారు. సో దేనికి కూడా బెనిఫిట్స్ దానికి ఉన్నాయి, అలాగే దేనికి కూడా నెగిటివ్స్ కూడా దానికి ఉన్నాయి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా నెగిటివ్స్ ఉన్నాయి. ఏం నెగిటివ్స్? 5 years లోపల తీసుకునే వాళ్ళు లాస్ తీసుకునే అవకాశం ఉంది. కోవిడ్ ముందు 5 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కోవిడ్ టైంలో నెగిటివ్ తీసుకున్నారు చాలామంది. అలాగే 2008లో గ్లోబల్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా అంతకుముందు 5 years ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాస్లో తీసుకున్నారు. సో ఇలాగా మ్యూచువల్ ఫండ్ నెగిటివ్స్ ఉన్నాయి. చిట్స్లో నెగిటివ్స్ ఏంటంటే మనకేంటంటే అది రెగ్యులేటెడ్ బాడీ లేదు, అంటే అక్కడ ఏం జరుగుతుందో పైన చూసేవాళ్ళు ఎవరు లేరు, గవర్నమెంట్ తరఫున ఎవరు చూడరు, వాటికి ఆడిటింగ్ అలాంటి ఏం గ్యారంటీ అనే పదం ఉండదు. రెండోది ఏంటంటే కొద్దిగా బాగా నమ్మకస్తులు. సో ఇలాగా మళ్ళీ తీసుకున్న వాళ్ళు, చిట్టి తీసుకున్న వాళ్ళు కడతారా లేదా, ఇలాంటివన్నీ దానికి ఉండే నెగిటివ్స్ దానికి ఉన్నాయి, దానికి ఉండే పాజిటివ్ దానికి ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్కి ఉండే పాజిటివ్స్ మ్యూచువల్ ఫండ్స్కి ఉన్నాయి. అదే మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే కొద్దిగా సెబీ రెగ్యులేషన్ ఉంటుంది కాబట్టి గ్యారంటీ అనే పదం ఉంటుంది. మామూలుగా చాలామందికి చిట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఈ రెండు విషయాలు కొంతవరకు అవగాహన ఉన్నాయి. వీటికంటే ఇంకా బెటర్ ఆప్షన్స్, ఈజీ లిక్విడిటీ ఉన్న విషయాలు ఏమైనా ఉన్నాయా, అసలు లేవంటారు? డెఫినెట్గా అండి. షార్ట్ టర్మ్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా మంచి, అంటే మామూలుగా రెగ్యులేటెడ్లో కావాలనుకుంటే ఒక 6 monthsకి 1 yearకి లేదంటే 15 months లేదా 20 months కావాలంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి. లిక్విడ్ ఫండ్స్లో కూడా మనకి అరౌండ్ 7-8% వర్కౌట్ అవుతుంది. వాళ్ళు 20 months ఉంటే వాళ్ళకి లాస్ట్ టర్మ్ తీసుకుంటే వాళ్ళకి సేమ్ చిట్టీలు ఎంత వస్తుందో ఇందులో కూడా అంత వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది సెబీ ఇంకా లిక్విడ్ ఫండ్స్ ఆర్బీఐ కిందకు వస్తాయి. సో అట్లా ఈక్విటీ పార్ట్ ఉండదు కాబట్టి ఆర్బీఐ గ్యారంటీ ఉంటుంది లిక్విడ్ ఫండ్స్కి. వేరేస్ మనకి ఏంటంటే చిట్స్కి కొద్దిగా మనము వాళ్ళ మీద రిలయబుల్ అయి ఉంటాం. సో అది కొంచెం అక్కడ రిస్క్ పాయింట్ ఉంటుంది ఎక్కువ. సో ఆ విధంగా మ్యూచువల్ ఫండ్స్లో కూడా దానికి సంబంధించిన ఫండ్స్ ఉన్నాయి. అండ్ అలాగే సార్, ఇప్పుడు ఇందులో అయితే 6% 7% వరకు ఉంటుంది కదా, బట్ మ్యూచువల్ ఫండ్స్లో 12% వరకు మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. బట్ అది లాంగ్ టర్మ్, అది ఎంత లాంగ్ టర్మ్ అంటారు, ఎన్ని ఇయర్స్ అయ్యి ఉంటుంది? మినిమం 5 years ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి లాస్ట్ 5 years చూసుకుంటే, లేకపోతే అక్కడ నుంచి లాస్ట్ 5 years చూసుకున్నా కానీ 12% రిటర్న్ ఉంది. సో ఏ ఫండ్ చూసినా కానీ, అంటే లో రిస్క్ ఫండ్, నిఫ్టీ సపోజ్ కొంతమంది నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో పెట్టినా కూడా లాస్ట్ 5 years చూస్తే 18% రిటర్న్ ఉంది.
బట్ హిస్టారికల్గా చూసినప్పుడు చిట్స్లో అయితే ఇటువంటి మీరు చెప్పిన పర్సెంటేజ్ ఇంచుమించుగా అదే ఉంటుంది. బట్ హిస్టారికల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఆ పర్సెంటేజ్ అనేది చాలా వేరీ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఫండ్ చాలా బాగా పర్ఫామ్ చేసి చాలా పెద్ద పెద్ద రిటర్న్స్ ఇచ్చినవి కూడా ఉన్నాయి కదా. అండ్ అట్ ది సేమ్ టైం అందరికీ అన్ని ఫండ్స్ సూట్ అవుతాయని చెప్పలేము కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి చిట్స్ సూట్ అవుతాయి, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఫండ్స్ సూట్ అవుతాయి అంటే? చిట్స్ ఇదేనండి, సింపుల్ చిట్స్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్. ఎవరైతే 6 monthsలో డబ్బులు తీసుకోవాలి, 3 monthsలో ఒక అవసరం రాబోతుంది, తీసుకునే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో 6 months కట్టి మనం 10 lakhs తీయాలంటే కుదరదు కాబట్టి, సో అలాంటి వాళ్ళకి చిట్స్ ఉపయోగపడుద్ది. కానీ ఎవరైతే లాస్ట్ చిట్టి వరకు ఉండి అప్పుడు తీసుకుందాం అనుకునే వాళ్ళకి దానికన్నా మ్యూచువల్ ఫండ్స్ బెటర్. ఒక 12% రిటర్న్, కొద్దిగా హైబ్రిడ్ ఫండ్స్లో పెట్టినా కూడా ఒక 12% రిటర్న్ వరకు వస్తుంది. మెయిన్లీ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే 3 to 5 years వ్యూలో రావాలి, వస్తే 12% రిటర్న్ వస్తుంది. వండర్ఫుల్ సార్. సో ఎవరైతే ముఖ్యంగా ఈ చిట్స్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన డిఫరెన్సెస్ కోసం అడుగుతూ ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో హోప్ఫుల్లీ మీకు అర్థమైందని అనుకుంటున్నాము. ఇంకా డీటెయిల్స్ కావాలి, ఇంకా డౌట్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే కామెంట్ చేయండి, వాటికి ఆన్సర్ చేస్తాము. లేదు డైరెక్ట్గా సార్ని అడిగి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలనుకున్నట్లయితే పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఓపెన్ అయి ఉన్నాయి. మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా సార్ని మీరు సంప్రదించవచ్చు, మీ డౌట్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చాక మ్యూచువల్ ఫండ్స్లో బెస్ట్ ఫండ్స్ అలాగే వాటి యొక్క పర్సంటేజ్ హిస్టారికల్గా చూసుకున్నప్పుడు మీకు ఏది సూట్ అవుతాయి, వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, మీ ఫైనాన్షియల్ హెల్త్ అనేది ఏ విధంగా ఉంది, అంటే ఇంతకుముందు మీరున్న డెట్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది, మీకు ఈఎంఐస్ ఏంటి, మీకు వచ్చే శాలరీ సంపాదన ఎంతవరకు ఉంది, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, మీరు సేఫ్ సైడ్ ఎలా లీవ్ చేయాలి అనే విషయాలపై కూడా అవగాహన క్రియేట్ చేస్తూ వర్క్షాప్తో పాటుగా మీకు పర్సనల్ కాల్ సెషన్స్ అనేవి సార్ ఇవ్వబోతున్నారు. వాటికి సంబంధించిన వివరాల కోసం కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవచ్చు. అండ్ చాలామంది ముఖ్యంగా ఈ డౌట్స్తోనే ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. హోప్ఫుల్లీ మిమ్మల్ని కలవడానికి వాళ్ళకి ఒక ఆప్షన్ ఉందని మీ ద్వారా చెప్తే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. డెఫినెట్గా అండి. సో ఇది ఏంటంటే 1-to-1 మీటింగ్ కంపల్సరీ చేస్తే బెటర్. ఎందుకంటే సో గోల్స్ అనేవి ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటాయి. సో మనం వెబినార్లో చెప్తుంటాం నార్మల్గా, కానీ మేము మామూలుగా ఫైనాన్షియల్ ప్లాన్ ఒకటి చేసిస్తాం ఎక్సెల్లో. సో వాళ్ళ మొత్తం ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, గోల్స్లో కూడా షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్, దానికి ఎంత ఎస్ఐపి చేయాలి, మీడియం టర్మ్కి ఎంత చేయాలి, తర్వాత లాంగ్ టర్మ్కి ఎంత ఎస్ఐపి చేయాలి, ఎంత రిటర్న్తో వాళ్ళు రీచ్ అవుతారు, సో తర్వాత దానికి వాళ్ళకి ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉంది, తర్వాత రిస్క్ ప్లానింగ్ ఎంత ఉంది, రిస్క్ ప్లానింగ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఎన్ని సరిపడా ఉన్నాయా లేవా, వీటన్నిటి తర్వాత ట్యాక్సేషన్, సో ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా 1-to-1 చేస్తే ఏంటంటే వాళ్ళకి 100% బ్లూ ప్రింట్ వచ్చేస్తుంది. వాళ్ళు నెక్స్ట్ 10-15 yearsలో ఎక్కడ ఉంటారో బ్లూ ప్రింట్ వస్తుంది కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్గా హ్యాపీగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.